జై వాసవి జై జై వాసవి శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు ఆదివారము. ఈరోజు ఉదయం 54 జలకలశములతో మహిళలచే నగరోత్సవం జరిగింది. తదుపరి మహాన్యాసము, ఏకాదశి రుద్రాభిషేకము దంపతులచే నిర్వహించబడింది. అట్లానే 10 గంటలకి దంపతులచే కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అట్లానే 500 మంది సువాసినీలతో లక్ష కుంకుమార్చన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయటమైనది. తర్వాత సాయంత్రం 4 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి మహాచండీ హోమము దంపతులచే నిర్వహించబడుతుంది. తర్వాత ఈ రోజు అమ్మవారు లలితాదేవి అలంకారంలో మన ప్రజలందరికీ అనుగ్రహం ఇస్తుంది. సాయంత్రము మ్యాజిక్ షో, భరతనాట్యము, కోలాటము, లెజిన్స్ అటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు రోజుకొకటి చొప్పున ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. అట్లానే సాయంత్రం 8 గంటలకి దంపతులచే కుంకుమార్చన ఉంటుంది. తర్వాత కుమారి పూజ, తర్వాత సువాసిని పూజ, తర్వాత వచ్చేసి హోమంలో కూర్చున్నటువంటి దంపతులకి వేద ఆశీర్వచనము, తీర్థప్రసాద వియోగము అన్నీ ఉంటుంది. ఈ పైన తెలిపిన కార్యక్రమాలన్నింటిలో కూడా వేలాది మందిగా భక్తులందరూ పాల్గొంటున్నారు. అట్లానే రాత్రి 10 గంటలకి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో మాత్రమే నవహారతులు ఇవ్వటం జరుగుతుంది. దానికి కూడా విశేషంగా ప్రజలందరూ పాల్గొంటారు. వీటన్నిటిలో కూడా వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలు, అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాలన్నీ పట్టణ ఆర్వేజీ సంఘం, సదావతి సంఘ ఆర్థిక సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి.